ఈ దేశం మీద దండయాత్ర చేసినటువంటి బాబర్ గెలిచేశాడు కాబట్టి ఆ రోజున అక్కడ కింద ఏం కూల్చాడు, ఏ గుడి మీద మసీదు కట్టాడు అనే దాన్ని వదిలేయండి, ఆ మసీదుని మసీదులాగానే ఉంచండి అంటూ అప్పట్లో కోర్టుకు వెళ్ళినటువంటి అన్సారీ. అదే సందర్భంలో ఈ దేశంలో ప్రజలందరూ భక్తితో కొలిచేటటువంటి రాముడి జన్మస్థలమైనటువంటి అయోధ్యలో రామాలయ నిర్మాణమే ఉండాలి, అది ఖచ్చితంగా అది రాముడి ఆస్తేనంటూ పోరాడినటువంటి స్థానిక హిందూ నాయకుడు, హిందూ వ్యక్తి, నాయకుడు కూడా కాదు. వాళ్ళిద్దరి మధ్యన పోరాటమే సుదీర్ఘకాలం పాటు నడిచింది అయోధ్య అంశం మీద. చివరికి హిందువుల పక్షాన్ని తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో మసీదు నిర్మాణానికి కూడా ప్లేస్ అంటే దగ్గరగా ఒక 12 కిలోమీటర్ల అవతలో ఎక్కడో మసీదుకి ప్లేస్ కూడా ఇచ్చారు, అక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అయితే ఆ పిటిషన్ వేసినటువంటి ముస్లిం అయినటువంటి అన్సారీ, ఇక్బాల్ అన్సారీ తాజాగా తన మనసు మార్చుకున్నారు. అయోధ్యలో మసీదు అక్కర్లేదని చెప్తున్నారు. అదే సందర్భంలో హిందువులు సమంగానే ఉండాలి, ముస్లింలు కూడా అయోధ్యలో రామాలయాన్ని సందర్శించుకోవచ్చు అని చెప్తున్నారు. అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి నమూనాని చేతబట్టి తను కూడా ప్రతిష్టాపన కార్యక్రమానికి హాజరవుతానని ప్రకటించారు. అనవసరమైనటువంటి వివాదాలు అక్కర్లేదు, ఆనాడు న్యాయపరంగా పోరాటం అయిపోయింది, కలిసి జీవిద్దాం అని సూచిస్తున్నారు.